అందరికీ నమస్కారం. ఇక్కడ మన సోదరులందరికీ ముఖ్యంగా మా పిఆర్ అశోక్ గారికి నమస్కారం అండి. నా పేరు సాయిరాజ్ అండి. నా బ్యాక్ ఓకే సార్, ఓకే. నా పేరు సాయిరాజ్ అండి, రైటర్ని. డైమండ్ డెకాయిట్ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి గడప కడప, అంతే కదా సార్? ఆ కడపలో 45 రోజులు 60 లొకేషన్స్లో కెమెరామెన్ శివగారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ సూర్యాజీ యాదవ్, డైరెక్టర్ గారు, హీరో గారు, ఆ కడపలో డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశాం. సినిమా గురించి ఒక్క మాటలో చెప్తాను మీకు నేను. సార్ ముందు ఒక స్టోరీ చెప్పారు, మాకు ఒక లైన్ అనుకున్నాం, కింద మీద పడ్డాం, కూర్చున్నాం. ఒక కథ వచ్చింది, మంచి ప్రోడక్ట్ వచ్చింది. హీరో గారు నేనే ప్రొడ్యూసర్, నేనే హీరోగా చేస్తా, బాగుంది, డిఫరెంట్గా ఉందన్న. సరే స్టార్ట్ చేసాం. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారు, సార్ ఇలా ఒక సినిమా చేసాం, మీరు రావాలి, మీ చేతుల మీదకి ఇలా జరగాలి సార్ అంటే, సరే నేను గోవాలో ఉన్నా, ఇక్కడ సదస్సు అవుతుందిరా, సరే నేను వస్తాను, నీకోసం వస్తాను రా సాయి, మీ హీరో గారి కోసం వస్తా, డైరెక్టర్ గారి కోసం వస్తాను. వచ్చి ఆయన ఆశీర్వదించారు. అయ్యన్న పాత్రుడి గారికి శిరస్సు వహించి పాదాబంధనం చేస్తున్నాం. నెక్స్ట్ మౌనం మాట్లాడుతుంది, ఎవరో మీకు తెలుసు, రాఘవేంద్ర గారు, కె రాఘవేంద్ర గారు చూశారు, ట్రైలర్ చూశారు, మా హీరోని ఆశీర్వదించారు, డైరెక్టర్ గారిని ఆశీర్వదించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా బాగుంది. కడప చాలా బాగున్నాయి లొకేషన్స్. కడప లొకేషన్స్ గురించి ఆయన అడిగారు, ఇది ఎలా ఉంది, గండిగట్టు ఇప్పుడు ఎలా ఉంది, ఈ లొకేషన్ ఎలా ఉంది, ఎలా తీశారు, ఏంటి అన్ని అడిగారు ఆయన. అది మాకు బాగా ప్లస్ పాయింట్. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక మంచి మనిషి, ఎన్నో సినిమాలు ప్రొడ్యూసర్గా చేసి నంబర్ 1 చేసిన వాకాడ అప్పారావు గారు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాకాడ అప్పారావు గారు. ప్రసాద్ ల్యాబ్లో ఫ్రీ వేస్తే ఆ సినిమాకి వచ్చి ఆయన ఫస్ట్ హాఫ్ చూసి, సెకండ్ హాఫ్ చూసి, సినిమా చూసిన తర్వాత మా హీరోగా చేయబట్టుకుని, డైరెక్టర్ గారిని పట్టుకుని, కథ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, రిలీజ్ చేయండి, మీరు ఏం పర్లేదు, మీరు విన్ అవుతారని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చేళ్ళారు వాకాడ అప్పారావు గారు. ఆ తర్వాత శివాజీ రాజా గారు, మా ఊరు, బాగా పరిచయం నాకు శివాజీ రాజా గారు. అన్నయ్య, అరే నీకేం కావాలి చెప్పరని వారు, ఎప్పుడు రోజు ఫోన్ చేయడం, ఎంతవరకు వచ్చింది, శివాజీ రాజు గారు బ్లెస్సింగ్స్. ఆ తర్వాత కింగ్ సాయి కుమార్ గారు, ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మాకు బాగా పరిచయం మాకు. నెక్స్ట్ పృథ్వీ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఎల్పి శ్రీరామ్ గారు, నేను ఇలా షూటింగ్లో ఉన్నా, అయినా సరే వస్తా అని వచ్చారు ఆయన. వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో డైమండ్ డెకాయిట్ మీ ముందుకు వస్తుంది రేపు. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దగ్గర ఎలా లేదన్నా 4 కోట్ల మంది ఉంటారు లేడీస్, స్త్రీలు. ఆడదంటే ఎవరు? ఆడదంటే తల్లి, చెల్లి, అత్త, అక్క, ప్రేమిస్తే ప్రేయసి, పెళ్ళాడితే దేవత. అటువంటి దేవతలు, అటువంటి మా సోదరీమణులకు, అక్క చెల్లెలకు అందరికీ ముందు రోజు 4 ఆటలు ఫ్రీ, ముందు రోజు 4 ఆటలు ఉచితంగా చూడొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాల్లో, అంతే కదా సార్? అది ఓకే. My name is Gopal. I'm the producer and actor for the movie Diamond Decaite. అదే లేదు మాట్లాడుతున్నా. నో ఐ విల్ టాక్ రైట్. బట్ ఇంకొకటి ఏంటంటే సార్, ఒక్క మాట, యాక్చువల్లీ మనం ఓకేనా, ఓకే, ప్రతి వ్యక్తికి, ఆల్ వీ డూ హ్యావ్, ప్రతి వ్యక్తికి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. ఇది నేను 2వ సారి చెప్తున్నా, ఇది రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ఎందుకు ప్రతి ఒక్కరము మనం కోరుకుంటాం. మనము చేసే వర్క్లో మనము ప్రతి ఒక్కరము ఏంటంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ నేను ప్రతి ఒక్కరికి ఇస్తానండి, అది నేను పక్కా చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక రైతు అనుకోండి, నేను రైతులోకి వెళ్ళిపోతాను. మీరు ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, ఆ వైపు నేను వెళ్ళిపోతాను. మీరు ఒక జర్నలిస్ట్ అనుకోండి, నేను కూడా ఒక జర్నలిస్ట్. అంటే అలాగా ప్రతి ఒక్కరికి నేను ఒక ఏమంటాను, కృతజ్ఞత భావంతో ఉంటాను. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ మాట అదే పదిగా చెప్తున్నా అంటే, ఈ ఎవరిని తక్కువ చేయలేమండి. ఇప్పుడు
మన వాళ్ళు ఇప్పుడు మీరు మాకోసారి ఫస్ట్ హాఫ్ చూశాక ఓకే అనుకున్నారు, సెకండ్ హాఫ్ అయిపోతూనే ఇంత గ్రిప్పింగ్, ఒక్కసారి డైరెక్టర్ గారు అండి, ఇంత గ్రిప్పింగ్ గా ఉందండి. ఇది సెకండ్ హాఫ్ తర్వాత మన వాకారావు పడవ గారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా మాత్రము అలా అలా వెళ్తూ ఈ సెకండ్ హాఫ్ లో ఇంత గ్రిప్పింగ్ గా ఎలా తీసుకొచ్చారు అని ఒక పెద్ద ప్రశంస అండి. అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద ప్రశంస. ఆయన సినిమా అయిపోయాక ఒక 1 మినిట్ దాకా ఇలా కరచాలం దట్ ఈస్ సెకండ్ ఇస్తారు, 1 మినిట్ దాకా అలా పట్టుకొని వదట్ల. అంటే అంత బాగుంది అనే ఒక మంచి ప్రశంస అయితే ఇచ్చారండి. అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే మన శివాజీ రాజు గారి గురించి చెప్పాలి. మన శివాజీ రాజు గురించి చెప్పాలి. సార్ మన ఆఫీస్కి వెళ్ళామండి, నేను, మా డైరెక్టర్ గారు, మా రాజు గారు, అబ్బాయి అందరం వెళ్ళాం. వెళ్తే సార్ ఒక 5 మినిట్స్ టైం ఇచ్చారు, 5 to 10 మినిట్స్ టైం ఇచ్చారు. అక్కడ మన సార్ ఆఫీస్లో మన ఈ ట్రైలర్ వేయించామండి. చూసిన వెంటనే మళ్ళీ ఇంకోసారి ప్లే చేయండి, అదేదో నేను చూడాలి మళ్ళీ అనే ఒక ఆతృతతో మళ్ళీ హీ ఆస్క్డ్ అగైన్, ప్లీజ్ వన్స్ అగైన్ యూ జస్ట్ ప్లే అని చెప్పేసి ఎంతో బాగా అది చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా మీరు పైకి రావాలని మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి.